హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ డిజిటల్ ట్రేడర్ తెలుగు. సో గైస్, ఎవరైతే నా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఛానల్ అయితే వెంటనే అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి గైస్. సో ఇంకా అయితే మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం గైస్. సో ఇప్పుడైతే సిబా ఇను అయితే ఇక్కడ మార్నింగ్ నుంచి అయితే ఎవరైతే మార్నింగ్ లేసినప్పటి నుంచి చూస్తే సిబా ఇను అయితే చాలా డౌన్ అయితే అయిపోయింది. సో సిబా ఇనుతో పాటు మార్కెట్లో చాలా కాయిన్స్ అయితే ఇప్పుడు ఏంటంటే మనకు 50% డిస్కౌంట్ సేల్లో అయితే నడుస్తున్నాయి గైస్. సో ఎవరైతే ఏమైనా కాయిన్ మిస్ అయినారనుకున్నారు, ఏమైనా ఫండమెంటల్ కాయిన్స్ ఉంటే సో ప్రెజెంట్ ఇప్పుడు బై చేసుకోవడానికి అయితే రైట్ టైం. సో దాని గురించి అయితే ఈ వీడియోలో అయితే క్లియర్గా అయితే డిస్కషన్ అయితే చేస్తే సో ఇక్కడ నుంచి బుల్ రన్ వస్తుందా లేకపోతే మళ్ళీ ఇంకా డౌన్కి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయనే దాని గురించి అయితే ఇక్కడైతే చెప్పడం అయితే అయింది గైస్. సో ఈ వీడియో అయితే చూడండి, మార్నింగ్ అప్లోడ్ అయితే చేసా గైస్. సో చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది గైస్. సో ఇప్పుడు కానీ మనం సిబా ఇను న్యూస్ కానీ వచ్చేస్తే సో సిబా ఇను ఇక్కడ మార్నింగ్ నుంచి నాకు చాలా మెసేజెస్ అయితే వస్తున్నాయి గైస్. సో సిబా ఇను కాయిన్ని హోల్డ్ చేయాలా లేకపోతే సెల్ చేసేవాళ్ళనేసి సో దాని గురించి అయితే క్లియర్గా అయితే ఇక్కడ చెప్తా. అలాగే ఇక్కడ సతోషి కుష్మా నుంచి కూడా ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఒక మంచి అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది గైస్. సో అదంతా డిస్కస్ చేద్దాం గైస్. సో ఫస్ట్ అయితే వీడియోకి అయితే లైక్ చేయండి. సో మీరు వీడియో వచ్చి చూస్తున్నా కానీ ఎవరు లైక్ చేయట్లేదు, కామెంట్ చేయట్లేదు. అప్పుడు మన ఛానల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ సో 10 మందికి వెళ్ళాలంటే ఇక్కడ మీరు లైక్ అండ్ కామెంట్ చేయడం వల్ల రీచ్ అయితే ఇంక్రీజ్ అయితే అవుతుంది గైస్. ఇప్పుడు మనం వీడియోలోకి కానీ వచ్చేస్తే సో ఇక్కడ చూసుకుంటే చాలా కాయిన్స్ అయితే డౌన్లో అయితే ఉన్నాయి గైస్. సో చాలా 50% సేల్ అయితే మన మార్కెట్లో నడుస్తుంది. సో ఈ వీడియో వన్స్ అయితే చూసిన తర్వాత ఏంటంటే మీరు ఏమైనా కాయిన్స్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే సో చేయడం అయితే చాలా బెస్ట్ అని నేనైతే చెప్తున్నాను. సో ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ఉంది. సో చాలా మంది అయితే మన వీడియో చూస్తున్నారు. నేను టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని 1 మంత్గా చెప్తున్నా, ఇక్కడ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ఇక్కడ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోవడం వల్ల ఇక్కడ మీరే నష్టపోతున్నారు. సో నేను ఇక్కడ మార్కెట్ గురించి ప్రతి అప్డేట్ అయితే పెడుతున్నా. సో ఎవరైతే నా టెలిగ్రామ్ ఛానల్ ఇక్కడ సబ్స్క్రైబ్ చేసుకున్నారో సో వాళ్ళకి నిన్న నైట్ ఏంటంటే నేను టెలిగ్రామ్లో ఇట్లా సెల్లింగ్ అయితే జరుగుతుందని అయితే న్యూస్ అయితే ముందుగానే చెప్పాను. సో ఆ టైంలో మీరు కానీ ఉంటే సో చాలా తక్కువ లాస్లో ఏమైనా మీరు ఇక్కడ లిక్విడేట్ అంటే మీరు ఫ్యూచర్ ట్రేడింగ్ చేస్తున్నా, నార్మల్ ట్రేడింగ్ చేస్తున్నా, స్పాట్ ట్రేడింగ్ చేస్తున్నా ఏంటంటే చాలా ఈజీగా అయితే మీరు తప్పించుకొని ఏంటంటే కొద్దిగా లాస్ ఆర్ మీకు వచ్చిన ప్రాఫిట్తో ఎగ్జిట్ అయ్యేవాళ్ళు. సో మార్నింగ్ లేసిన తర్వాత మళ్ళీ ఫ్రెష్గా అయితే ట్రేడ్ అయితే చేసుకునేవాళ్ళు. సో అందుకోసం అయితే నేను మిమ్మల్ని టెలిగ్రామ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోమంటున్నాను. సో కింద అయితే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంది. సో వెళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకునేయండి గైస్. సో మనం ఫిబ్రవరి ఎండ్కంతా 1000 పీపుల్స్ అయితే మన టెలిగ్రామ్ జాయిన్ అవ్వాలని అయితే నేనైతే టార్గెట్ అయితే పెట్టుకున్నాను. సో ఇప్పుడు మనం సిబా ఇను గురించి మాట్లాడుకోవాలి గైస్. సో సిబా ఇను ఇక్కడ చూసుకుంటే 7 డేస్ గ్రాఫ్ చూసుకుంటే ఇక్కడైతే మనం ఏంది నార్మల్ పర్టికులర్గా 0.4020 దగ్గర లైక్ 18 దగ్గర అయితే ట్రేడ్ అయితే అవుతుంది. సో మనం లాస్ట్ వీడియోలో అయితే ఏదైతే సిబా ఇను గురించి మన ఛానల్లో చేసాము సో అక్కడ నేను క్లియర్గా అయితే చెప్పాను. సో సిబా ఇను 0.4018 పైన కానీ వెళ్ళింది అనుకోండి, సో స్టాండర్డ్ అయింది అనుకోండి, సో 1 డే అలా సో 0.4020 దగ్గర సో మనకు బుల్ రన్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. అదే కానీ 0.4018 డౌన్ సైడ్ వెళ్ళింది అనుకోండి, సో మనకి బేరిష్ మార్కెట్ అయితే వస్తుందని అయితే నేను క్లియర్గా అయితే చెప్పాను. సో అదే జరిగింది. సో ఇక్కడ నుంచి బ్రేక్ ఎప్పుడైతే అయిందో చూసుకోండి, సో నేరుగా అయితే డౌన్కి వచ్చేసింది. సో మార్నింగ్ లేచి చూసిన వాళ్ళకైతే గుండె అయితే జారిపోయింది గైస్. ఎవరైతే కొత్తగా చేశారో సో ఓల్డ్గా చేసిన వాళ్ళకైతే ఇబ్బంది లేదు, వాళ్ళు ఇప్పుడు కూడా ఏంటంటే ప్రాఫిట్లో అయితే ఉన్నారు. సో 0.4012 దగ్గర అయితే వచ్చింది. ఎందుకంటే రీసెంట్ టైమ్స్లో క్రిప్టో పంప్ అయినాక మళ్ళీ ఉన్న మీమ్ కాయిన్స్లో పెట్టాలనుకుంటే సో సిబా ఇనుని ఖచ్చితంగా వాళ్ళ పోర్ట్ఫోలియోలో అయితే పెట్టుకుని ఉంటారు. సో ఈ టైంలో ఏం చేయాలి? సో నేను ఈ టైంలో బెస్ట్ ఏం చెప్తానంటే ఈ టైంలో మీరు ఎవరైతే ఈ లెవెల్స్లో కొని ఉంటారు కదా వాళ్ళైతే ఎడ్జ్ చేసుకోవడం చాలా వరకు అయితే బెటర్ గైస్. సో ఇక్కడ ఎడ్జ్ చేసుకోవడం వల్ల ఏంటంటే ఎంతో కొంత ప్రైస్ అయితే మీకు కట్ ఆఫ్ అయితే అయ్యిందంటే మిడిల్లోకి అయితే వస్తుంది. సో ఇక్కడ మీరు బై చేయండి. సో ఎవరి దగ్గరైనా మనీ ఉన్నింది అనుకోండి, సో ఎక్స్ట్రా మనీ ఏదైతే మీరు పెట్టాలనుకుంటున్నారు సో మార్కెట్కి ఏంటంటే సో ఇక్కడ బై చేసి అయితే ఎడ్జ్ చేసుకోండి. సో ఈ లెవెల్స్లో అయితే సో ఇంకా కింద పడినా కూడా ఎడ్జ్ చేసుకుంటూ ఉన్నారనుకోండి, సో ఖచ్చితంగా ఇక్కడ సిబా ఇను అయితే మంచి ప్రాఫిట్ అయితే ఇస్తుంది. సో ఎందుకంటే సిబా ఇను ఎంత తగ్గినా కూడా 0.45090 వరకు అయితే వెళ్తుంది కానీ సో దానికి మించి అయితే డౌన్కి అయితే వెళ్ళే ఛాన్స్ అయితే లేదు. ఎందుకంటే దీన్ని మార్కెట్ క్యాప్ అయితే అంత స్ట్రాంగ్ అయితే ఉంది గైస్. సో ఎందుకంటే ఇది టాప్ 20లో ఎప్పుడు మనకు ట్రేడ్ అయితే అవుతూ ఉంటుంది. సో ఎన్ని మీమ్ కాయిన్స్ వచ్చినా దీనికైతే పోటీ పడి కూడా ఏంటంటే ఒక 2-3 రోజుల్లో మళ్ళీ డౌన్కి అయితే వెళ్ళిపోతాయి. సో సిబా ఇను అయితే బీట్ చేయలేదు. సో ఇది టాప్ 2 మీమ్ కాయిన్ కాబట్టి సో ఇప్పుడు దీని గురించి అయితే ఇక్కడ ఒక ఫ్యాంటాస్టిక్ న్యూస్ కూడా ఉంది గైస్. సో ఏదైతే మనం ఎదురు చూస్తున్నాం సో ఇక్కడ మనకి ఇక్కడ తెలుసు చాలా వాటిలో ఇదైతే డెవలప్ అయ్యింది. సో దీని యొక్క డెవలప్మెంట్ టీం అనేది చాలా స్ట్రాంగ్ డెవలప్మెంట్ టీం ఏదైతే దీన్ని ఫస్ట్ నుంచి ఉందో సో అలాగే మన కమ్యూనిటీ ఎవరైతే మన
ఛానల్లో ఇప్పుడైతే ఎవరైతే చూస్తున్నారో, సో ఇక్కడ చాలా మంది యూజర్స్ ఏంటంటే ఎవరైతే దీంట్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు కూడా ఏంటంటే షిబా ఇను నుంచి అయితే ఒక బిగ్ రిటర్న్స్ అయితే ఆశిస్తున్నారు guys. సో అదైతే ఖచ్చితంగా ఇస్తుంది, ఎందుకంటే ఇది ఇప్పుడు ఒక ఎక్కువ సిస్టమ్ అయితే ఫామ్ చేసుకుంది. సో ఇది చెప్పడం వల్ల మీకు వీడియో లెంత్ పెరుగుతుంది, కానీ ఏమన్నా కొత్తగా వచ్చిన వాళ్ళకి ఇవన్నీ చెప్తేనే కదా వాళ్ళకి తెలుస్తుంది. సో ఎందుకంటే వాళ్ళు నా ఓల్డ్ వీడియోస్ చూడడానికి ఎప్పుడో ఓల్డ్ వీడియోస్ కదా అనేసి వదిలేస్తూ ఉంటారు. సో అందుకోసం అనేసి ఈ వీడియో ప్రతి వీడియోలో చెప్తున్నాను. సో ప్రెజెంట్ చూసుకుంటే ఏంటంటే ఇక్కడ మీరు చూసుకోవచ్చు షిబా ఇను బర్న్ రేట్ ప్లగ్. సో షిబా ఇను బర్న్ రేట్ అయితే జరుగుతుంది, కానీ ఇప్పుడు చూసుకుంటే సడన్ గా మనం 18% ప్రైస్ అయితే క్రాష్ అయితే అయిపోయింది. సో రీసెంట్ గా మనం చెప్పుకున్నాం, సో దానికి కూడా మంచి వ్యూస్ వచ్చాయి, మన వాళ్ళు బాగా చూశారు. సో ఎందుకంటే మన ఛానల్లో చూసేదే షిబా ఇను వీడియోస్ ఎక్కువ కాబట్టి. సో ప్రెజెంట్ చూసుకుంటే ఏంటంటే ఇక్కడ 18% క్రాష్ అయితే అయింది. సో ఎందుకంటే బర్నింగ్ మంచిగా జరుగుతుంది. సో 18% క్రాష్ అవడం అంటే, సో మార్కెట్లో ఏంటంటే మీకు ఒక మెయిన్ రీజన్ అయితే చెప్పాలి కదా. సో మీకు నేను ఆ, అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను, సో రోజు అయితే చెప్పను కాబట్టి. సో ఇక్కడ చూసుకుంటే ఏంటంటే ఇథీరియం ప్రైస్ చూసారా. సో ఇథీరియం ప్రైస్ ఒకేసారిగా మనకి ఇక్కడ మార్నింగ్ లేచి చూసేకుండికి 2300 యూఎస్డిటీస్కి అయితే వచ్చి పడిపోయింది. సో మనం ఏంటంటే ఇక్కడ షిబా ఇను చూసుకుంటే, షిబా ఇను ఏంటంటే ఇథీరియం ఒక బ్లాక్ చైన్ తో క్రియేట్ చేసిన కాయిన్ కాబట్టి, సో ఆటోమేటిక్ గా దాని దాని పేరెంట్ కాయిన్ అనేది అంత డౌన్ ఫాల్ చూసినప్పుడు, సో షిబా ఇను ఎందుకు చూడదు, మీరు ఒకటి రీజన్ అయితే అర్థం చేసుకోవాలి. సో షిబా ఇను పడిపోయింది. సో బిట్ కాయిన్ తో అయితే ఇప్పుడు ప్రెసెంట్ మార్కెట్ తో సంబంధం లేదు. సో బిట్ కాయిన్ ఒక పక్క ట్రేడ్ అవుతా ఉంటే మిగతా కాయిన్స్ అన్ని ఒక సైడ్ అయితే ట్రేడ్ అవుతున్నాయి. సో ఇదైతే ఇప్పుడు ఈసారి ఒక బుల్ రన్ లో ఏంటంటే బిట్ కాయిన్ అయితే తన వేనే రూటే మార్చేసింది సపరేట్ గా అయితే చూసుకుంటే. సో ఇక్కడ చూసుకుంటే ఏంటంటే ఇప్పుడు మనకి ఆ ఒక ఇథీరియం అనేది దీని పేరెంట్ ఏదైతే బ్లాక్ చైన్ ఉందో, సో అది అంత డౌన్ ఫాల్ అయినప్పుడు ఏంటంటే ఇక్కడ మనకి షిబా ఇనులో కూడా ఏంటంటే ఆ క్రాష్ అనేది అయితే కనిపిస్తుంది guys. సో ఇదైతే మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ క్రాష్ అయినప్పుడు ఒకవేళ ఇథీరియం కింద పడకుండా ఓన్లీ షిబా ఇను కింద పడినప్పుడు ఏంటంటే అప్పుడు మనం భయపడాలి, ఎందుకంటే షిబా ఇనులో ఏదో కొద్దిగా డేంజర్ అయితే ఇక్కడ డేంజర్ బెల్ ఏదో మోగుతుంది. సో ఏదో రాంగ్ అయితే జరిగిందని అయితే మనం అర్థం చేసుకోవాలి. సో ప్రెజెంట్ చూసుకుంటే కీ నోట్స్ అయితే చూసుకుంటే ఏంటంటే ప్రెజెంట్ మనం మాట్లాడుకున్నాం. సో 24 అవర్స్ లో అయితే ఇక్కడ 18% అయితే క్రాష్ అయితే జరిగింది. సో ఆ క్రాష్ గురించి మీరు ఎలాంటి చింతించడం అవసరం లేదు. ఇక్కడ ఆటోమేటిక్గా ఇథీరియం పైకి వెళ్ళింది అనుకోండి, సో ఈ ఒక ఇది ఏదైతే జరిగిందో సో దానికి డబుల్గా అయితే ఇక్కడ మన షిబా ఇను ఖచ్చితంగా అయితే రిటర్న్స్ అయితే ఇస్తుంది. సో చూసుకుంటే సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఇన్స్టిట్యూషనల్స్ అండ్ బిగ్ బిగ్ వేల్స్ ఏంటంటే షిబా ఇను పైన అయితే కన్నేసాయి. సో వాళ్ళకి ఆల్రెడీ తెలుసు ఇక్కడ వాళ్ళు చాలా అలర్ట్ గా ఉంటారు కాబట్టి, సో వాళ్ళైతే సెల్ ఆఫ్ అయితే చేసుకునేసారు. సో వాళ్ళు మళ్ళీ ఏంటంటే మనీ తెచ్చి ఖచ్చితంగా షిబా ఇను పైన అయితే పెడతారు. అలాగే ఇక్కడ సతోషి కుసుమా డ్రాప్డ్ 22 seconds వీడియో హింటింగ్ దట్ ద సంథింగ్ ఈస్ బిగ్ ఈస్ కమింగ్. సో ఇక్కడ ఏదో బిగ్ అయితే ఇక్కడ జరగబోతుంది షిబా ఇనులో. సో ఆయన ఏంటంటే ఆయన ట్విట్టర్ అకౌంట్ లో అయితే చేయడం అయితే జరిగింది. సో దీనివల్ల ఏంటంటే మళ్ళీ ఇక్కడ వేవ్స్ అయితే వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి కదా. సో ఇక్కడ ఈ వీడియో మీకు ప్లే చేసి చూపిస్తే, సో వన్స్ అయితే వినండి. సో ఆ తర్వాత అయితే నేను మాట్లాడతాను. Something is shifting. A force is emerging. The key to the future is about to be unlocked. Prepare yourself. This changes everything. Something big is coming. సో చూసారు కదా గైస్, సో ఇక్కడ ఆయన ఒక అఫీషియల్ అకౌంట్ నుంచి అయితే చేశారు. సో మీరు కూడా వెళ్ళి ట్విట్టర్లో అయితే వీడియో అయితే చూడొచ్చు. సో నేను ఇక్కడ చూపిస్తున్నా మీకు. సో ఇక్కడ సంథింగ్ ఈస్ బిగ్ ఈస్ కమింగ్. సో ఇది మనం ఏంటంటే sibo.io. సో sibo.io మీకు చాలాసార్లు నేను వెబ్సైట్ అయితే ఓపెన్ చేసి చూపించాను. సో ఆ వెబ్సైట్ లో ఏదో సంథింగ్ బిగ్ అయితే వస్తుంది. సో ఇక్కడ సిబేరియం బ్లాక్ చైన్ ఫుల్ గా డెవలప్ అయ్యి వచ్చే ఛాన్స్ దగ్గరలో ఉంది. సో ఆ దగ్గరలో వచ్చిన తర్వాత అయితే ఇక్కడ హ్యూజ్ పంప్ అయితే ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో నాకు తెలిసినంత వరకు ఏంటంటే మన ఇండియన్ రూపీస్ లో మాట్లాడుకుంటే 1 పైస్ దగ్గరికైనా వెళ్ళే ఛాన్స్ ఏంటంటే షిబా ఇనులో కనిపిస్తుంది. సో ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇక్కడ బర్నింగ్ రేట్ అయితే రోజు రోజుకి ఇంక్రీజ్ అవుతుంది. సో అదొకటి. సో ఇక్కడ ఏంటంటే 400 ట్రిలియన్ టోకన్స్ అయితే ఏంటంటే షిబా ఇను ఇప్పటికే బంద్ చేసింది. సో ఇప్పటికి ఇంకా ఏంటంటే బర్నింగ్ అవుతూనే ఉంది. సో మీకు బర్నింగ్ పోర్టల్ కూడా నేను రీసెంట్ టైమ్స్ లో చూపించాను, ఎందుకంటే కొంతమంది కొత్తగా వచ్చిన వాళ్ళ కోసం వీడియో కూడా చేశాను. సో అక్కడ చూసుకుంటే ఏంటంటే మీరు ఎవ్రీ డే కూడా వెళ్ళి చెక్ చేయొచ్చు. సో ఎంత కాయిన్ బర్న్ అవుతుంది, సో ఎంత కాయిన్ ఏంటంటే ఇక్కడ సప్లై నుంచి ఎగ్జిట్ అవుతుంది. సో ఇవన్నీ ఏంటంటే షిబా ఇను ఇప్పటికీ ఏంటంటే చాలా స్ట్రాంగ్ కాయిన్ గా అయితే ఇక్కడ చేస్తుంది. సో నేను షిబా ఇను యాజ్ మీమ్ కాయిన్ గా అనే బదులైతే ఒక ఫండమెంటల్ కాయిన్ గా అనడం అయితే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ ఒక 3 తన కింద వచ్చిన ఎక్కువ సిస్టమ్ కాయిన్స్ ఉన్నాయి. ఎలా అయితే లీష్ కానీ
సిబేరియం లీష్ కానీ, అలాగే చూసుకుంటే ట్రీట్ కానీ, అలాగే చూసుకుంటే బోన్ కానీ, ఇలాంటి 3 కాయిన్లు వచ్చాయి. అలాగే ఏంటంటే తన ఓన్ బ్లాక్ చైన్ సిబేరియం కూడా లాంచ్ చేస్తుంది, గేమింగ్ టెక్నాలజీ. సో ప్రతి ఒక్కటి అయితే మన కళ్ళ ముందర అయితే కనిపిస్తుంది. కానీ ఇక్కడ ఏంటంటే ఇక్కడ తన ఓన్ సిబేరియం పూర్తిగా కంప్లీట్గా లాంచ్ అవ్వడానికి అయితే ఇక్కడ కమింగ్ సూన్ అయితే ఇక్కడ ఒక చిన్న రిప్లై ఇచ్చాడని నేను అనుకుంటున్నాను. సో చూద్దాం సో దీనికి ఎలా రియాక్ట్ అవుతుంది. సో కమింగ్ సూన్ అంటే సో 1 మంత్ కావచ్చు, 2 మంత్స్ కావచ్చు. సో ఈ మిడిల్లోనే సిబాలో మనం ఒక బిగ్ పంప్ అయితే చూడొచ్చు. సో అది ఆల్ టైమ్ హైనైనా క్రాస్ అవ్వచ్చు, లేకపోతే నాకు తెలిసినంత వరకు కొన్ని ప్రిడిక్షన్స్ అయితే జెన్యున్ ప్రిడిక్షన్స్ ఏం జరుగుతున్నాయంటే 0.20 లైక్ సంథింగ్ నెంబర్ అయితే ఇక్కడ చెప్తున్నారు. సో అంత అయితే టచ్ అయితే చేయొచ్చు. సో 2 జీరోస్ అయితే ఈ బుల్ రన్ లో కిల్ అయ్యే ఛాన్సెస్ అయితే సిబా ఇనులో కనిపిస్తున్నాయి. ఎందుకంటే సిబా ఇను అండర్ గ్రౌండ్ లో అయితే చాలా జరుగుతున్నాయి. సో అలాగే ఏంటంటే ఒక డోజ్ మీమ్ కాయిన్ కాబట్టి సో పూర్తి సపోర్ట్ అయితే సిబా ఇనుకు అయితే మన కమ్యూనిటీస్ నుంచి కానీ సో వేల్స్ నుంచి అయితే దొరుకుతుంది. సో ఇంకొక ఆర్టికల్ చూస్తే మీకు చెప్పే కదా, మ్యాసివ్ ఇన్స్టిట్యూషనల్ ఇంట్రెస్ట్ ఫాలోయింగ్ 22% ప్రైస్ డ్రాప్. సో ఇక్కడ ఇంత ప్రైస్ డ్రాప్ అయినాకైతే ఎవరైతే ఇప్పుడు చాలా మంది ఏదంటే ఇక్కడ ట్రంప్ వచ్చినాక కాయిన్స్ లో ఇన్వెస్ట్ చేయాలనుకున్నా కానీ హై ప్రైజెస్ లో నుండి ఇన్వెస్ట్ చేయకుండా ఉంటారు కదా. సో వాళ్ళందరూ ఇప్పుడు ఏంటంటే సో కొత్తగా వచ్చిన బిలీనియర్స్ కానీ మిలీనియర్స్ కానీ ఇన్స్టిట్యూషన్స్ కానీ ఏంటంటే సిబా ఇనులో ఇన్వెస్ట్ చేయడానికి అయితే ఇక్కడ మక్కువ చూపిస్తున్నాయి. ఎందుకంటే ఇక్కడ ట్రంపే అఫీషియల్ గా క్రిప్టో పైన అయితే సైన్ చేయడం జరిగింది, ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది కాబట్టి సో ఇక్కడ సిబా ఇనులో అయితే మనం ఒక బిగ్ పంప్ అయితే చూసే ఛాన్స్ అయితే ఇక్కడ కనిపిస్తుంది గైస్. సో ఇక్కడ చూసుకుంటే ఈ అడాప్షన్ అంతా ఏంటంటే ఒక బిగ్ అప్డేట్ కోసం చూస్తుంది. ఒకటైతే ఇథీరియం ఏంటంటే మళ్ళీ ఒక 3000 పాయింట్స్ అయితే క్రాస్ అవ్వాలి. సో 3000 USDTs క్రాస్ అయ్యి అక్కడ స్టాండర్డ్ గా అయితే ఉండాలి. సో ప్రెజెంట్ అయితే చూసుకుంటే 1000 USDTs పై వరకు అయితే ఏంటంటే ఇథీరియం మనకి డౌన్ ఫాల్ అయితే రావడం అయితే జరిగింది. సో ఈ ఒక 10-20 డేస్ గా అయితే చూసుకుంటే సో ఇది చూద్దాం గైస్. సో ఈ ఇంట్రెస్ట్ ఎలా మనకి బిల్డప్ అవుతుందో, ఎందుకంటే ఇక్కడ 4 years 5 years చాలా మంది సిబా ఇనును అయితే హోల్డ్ చేసి పెట్టుకున్నారు. సో ఒక బిగ్ రిటర్న్స్ కోసం అయితే. సో అలాగే చూసుకుంటే చూడండి ఇక్కడ 400 ట్రిలియన్ టోకన్స్ అయితే ఇటు ఆల్రెడీ బర్న్ అయిపోయినాయి. సో నేను ఇక్కడ మీకు siberium.burn.com అయితే చూపిస్తున్నా. సో ఇంకా ఇక్కడ బర్నింగ్ అయితే ఉంది. సో జరగాలి బర్నింగ్ దగ్గర ఇంకా అయితే మనకి ఒక 200 ట్రిలియన్స్ 300 ట్రిలియన్స్ టోకన్స్ అయితే బర్న్ అయితే అయినాయి అనుకోండి. సో మనకైతే ఒక ఇంకా మంచి ఛాన్సెస్ అయితే ఉంది. సో ఇవన్నీ జరగాలంటే ఇంకొక 3-4 years కూడా పట్టే ఛాన్స్ ఉంది. సో ఈ టైంలో మీరు ఏం చేయాలంటే సో ఈసారి టచ్ అయ్యే ఆల్ టైమ్ హై ఏదైతే బ్రేక్ చేసి వెళ్ళింది అనుకోండి, సో అక్కడ మీరు సెల్ చేసుకోండి. సో మళ్ళీ ప్రైస్ డౌన్కి రానియండి. సో మళ్ళీ బై చేద్దాం. సో ఇది నేను మీకు ఆ టైంలో అయితే ఖచ్చితంగా నేను మీకు చెప్తాను. సో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాను అనుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసుకుంటే ప్రతి అప్డేట్ అయితే వస్తుంది. సో అలాగే టెలిగ్రామ్ ఛానల్ మీరు మిస్ కాకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకు చెప్తున్నా అంటే వీడియో చేయడానికి లేట్ అవ్వచ్చు కానీ అదే టెలిగ్రామ్ అప్డేట్ ఇవ్వడానికి సో ఒక 1 to 2 minutes పడుతుంది కాబట్టి సో ఇది ఈజీగా మీకు ఫాస్ట్గా రీచ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. సో మీరు ఒకవేళ మంచి టాలెంటెడ్గా ఉండి మీ నిర్ణయాలు మీరే తీసుకుంటే సో నో ప్రాబ్లం. సో కొద్దిగా కన్ఫ్యూజన్గా ఉన్నప్పుడు ఏంటంటే ఖచ్చితంగా మీకు ఒక సెకండ్ ఆప్షన్ అనేది నా టెలిగ్రామ్ ఛానల్ కానీ నా యూట్యూబ్ ఛానల్ కానీ మీకు హెల్ప్ అయితే అవుతుంది. సో చూద్దాం. సో సిబా ఇను అయితే ఈ రికవరీని ఫాస్ట్గా ఏదైతే ఇప్పుడు జరిగిన డ్యామేజ్ని సో ఫాస్ట్గా రికవర్ అవ్వాలని అయితే మనం అందరూ అనుకుందాం. సో వీడియోకి అయితే లైక్ చేయండి. సో లైక్ చేయడం వల్ల ఈ వీడియోకి రీచ్ పెరిగిందంటే చాలా మందికి ఏంటంటే ఈ టోకెన్ గురించి తెలుస్తుంది. సో ఎవరైతే కొత్తగా క్రిప్టోలోకి రావాలనుకుంటున్నారు సో ఎందుకంటే ఇలాంటి మంచి కాయిన్ని సో టాప్ 20లో ఉన్న కాయిన్ని ఎవరు మిస్ కాకూడదని నా ఒక ఆశ గైస్. సో ఇక్కడితో వీడియో అయితే ఎండ్ చేస్తున్నా. థ్యాంక్ యూ, జై హింద్.